ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులకు, యూట్యూబ్ ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం దుర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుజున్నతే కుంకుమారాకచూనే పుండ్రక్షపాజాం భుజపుష్పవానాం మస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం విద్యానం సర్వ విద్యానాం హయగ్రీవముపహాస్మయే. యూట్యూబ్ ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకునేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుజున్నతే కుంకుమారాకచూనే పుండ్రక్షపాజాం భుజపుష్పవానాం మస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మరి మేషాది మీన పర్యంతం అనగా ద్వాదశ రాశుల వారికి ధనయోగాలు మరి కలగాలంటే ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఏ విధమైనటువంటి దేవతార్చన చేసుకున్నట్లయితే బాగుగా ఉంటుంది, ఏ విధమైనటువంటి హోమ ప్రక్రియలు కానివ్వండి, దానాదులు కానివ్వండి, విశేషమైనటువంటి ప్రక్రియలు కానివ్వండి, ఏవి చేసుకుంటే ఈ మేషాది మీన పర్యంతం 12 రాశుల వారికి ఏ విధంగా బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఏమిటి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి మేషాది మీన పర్యంతము మరి ధనయోగాలు కలగాలంటే ఏ విధమైనటువంటి రాశితత్వ ఆధారంగా గ్రహ రాష్ట్రాధిపతి అయినటువంటి గ్రహాలు కూడా అనుకూలంగా ఉండాలి. అవి ఆ రాష్ట్రాధిపతి అంటే మనము ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఏమిటి, మేషరాశాదికి కుజుడు అధిపతి కాబట్టి దాని పూర్వకంగా కుజుడు యోగకారకంగా మారాలంటే ఏ విధమైనటువంటి మరి పరిహారాలు పాటించాలి, మరి దానికి ఉపయుక్తమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితాలు కలగాలంటే ఏం చేయాలి అనేటువంటిది, అలాగే మరి ఆకస్మిక ధనయోగాలు కలగాలంటే, అలాగే మరి విపరీతమైనటువంటి ధనయోగం కలగాలంటే మేషాది మీన పర్యంతము వివిధ రాశుల వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు పొందాలంటే ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటివి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఆకస్మిక ధనయోగము అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మంచి పురోభివృద్ధి సాధించడానికై గనక చూసుకున్నట్లయితే పరిహార మార్గాలలో భాగంగా ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూల మంత్రముతో ఏమిటి హోమము అనేటువంటిది జరిపించినట్లయితే ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. ఆ హోమము చక్కగా ఏమిటి బిల్వపత్రములతో చేసుకున్నట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే పరిహార మార్గాలలో భాగంగా ముఖ్యంగా
ఈ హోమ ప్రక్రియ చేసుకునేటటువంటి అప్పుడు శ్రీ సూక్తంతో కూడా హోమం అనేటువంటిది జరిపించినట్లయితే చాలా యోగకారకంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా అమ్మవారికి హోమం జరిపించేటువంటి రోజున తప్పకుండా ఏమిటి, దానిమ్మ గింజలతో హోమం అనేటువంటిది జరిపించండి. మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూల మంత్రం అనేటువంటిది తప్పకుండా బిల్వ పత్రములతో, అలాగే మీకు ఇంకా దొరికినట్లయితే తామర పువ్వులతో, దానిమ్మ గింజలతో, ఈ 3 ద్రవ్యములు కూడా వాడి అమ్మవారి యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూలమంత్ర హోమం చేసినట్లయితే చాలా యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా పొందుతారు. అలాగే వీటితో పూర్వకంగా మరి ధనాధిపతి ఎవరయ్యా అంటే కుబేరుడు కదా, కాబట్టి లక్ష్మీ కుబేర పాశుపత మూలమంత్ర హోమం కూడా నిర్వహించినట్లయితే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి రుణబాధలు తొలగిపోతాయి, ఆకస్మిక ధనయోగము తప్పకుండా కలుగుతుంది. అలాగే వీటితో పాటుగా తక్షణమే ఆకస్మిక ధనయోగం కలగడానికై స్వర్ణాకర్షణ కాలభైరవ మూలమంత్ర హోమం కూడా నిర్వహించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మంచి యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. అయితే ముఖ్యంగా లక్ష్మీ కుబేర అలాగే మహాలక్ష్మి మూలమంత్ర హోమం నిర్వహించడానికై శుక్రవారం రోజున నిర్వహించండి. అలాగే స్వర్ణాకర్షణ కాలభైరవ మూలమంత్ర హోమము గనక చూసుకున్నట్లయితే ఆదివారము లేదా అమావాస్య, అష్టమి, నవమి తిథులలో గనక చేసుకున్నట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి అనేటువంటిది కలగడము, అలాగే విశేషమైనటువంటి ధనాభివృద్ధి కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ విధంగా చేసుకున్నట్లయితే 12 రాశుల వారు అందరూ కూడా చక్కగా యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆకస్మిక ధనయోగం, ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు మెరుగుపడాలి. వారికి పరిహార మార్గం ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే ధనిష్ట నక్షత్రము 3, 4 పాదముల వారు, అలాగే శతభిజ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, పూర్వ భాద్ర నక్షత్రం 1, 2, 3 పాదముల వారు కలిసి కుంభరాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరికి సుదీర్ఘమైనటువంటి సుందరమైనటువంటి మెడలు కలిగి రూప లావణ్యం కలిగినటువంటి వ్యక్తులు, కొన్ని సంవత్సరాలు దారిద్ర్యంతో పాటు కొన్ని సంవత్సరాలు మరి సంపత్తో కూడినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును. పుణ్యక్షేత్రంలో గార్డెన్స్ అంటే చాలా విశేషమైనటువంటి ఇష్టం కలిగినటువంటి వ్యక్తులు, అలాగే మంచి స్నేహం కలిగినటువంటి వ్యక్తులు, సహజ సత్పురులతో మంచి పేరు ఉన్న వ్యక్తులతో మంచి పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును. దీర్ఘంగా ఆలోచించేటువంటి వారు, అలాగే మంచి కార్యశూరులుగా, ధర్మ నేరతలుగా కూడా వీరిని చెప్పుకోవచ్చును. ఇవి వీరి యొక్క జాతక లక్షణాలు. ఇక కుంభరాశి వారికి మంచి అత్యంత బలీయమైనటువంటి ధనయోగాలు కలగాలి, మరి విశేషమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవాలి అని కనుక చూసుకున్నట్లయితే కుంభరాశినాథుడు ఏమిటి, శనేశ్వర భగవానుడు. కాబట్టి ఈ కుంభరాశి వారికి శనేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండి తీరవలసిందే. కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండండి. అలాగే శనివారం రోజున శనేశ్వరుడి యొక్క అనుగ్రహము పొందడానికై శనిగ్రహ ఆరాధన చేయండి. నల్లని రంగు గల వస్త్రములు శనేశ్వరుడు భగవానికి అర్పించండి, తైలాభిషేకం చేయించండి. చక్కగా నీలిరంగు గల పుష్పాలు స్వామివారికి నివేదన చేయండి. నల్ల బెల్లము అలాగే నల్ల నువ్వులతో అర్చన చేయండి. నల్ల నువ్వుల నూనెతో, నల్ల ఒత్తితో వేసి చక్కగా దీపారాధన శనేశ్వర భగవానికి గనక చేసుకున్నట్లయితే
యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు. ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. అలాగే మరి మనం చేసేటువంటి వ్యాపారంలో కానివ్వండి, వృత్తిలో కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానివ్వండి, ఈ అనారోగ్య సంబంధిత విషయాలలో కానివ్వండి సమస్యలు అనేటువంటి విశేషంగా తొలగిపోతాయి. యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు. అలాగే ముఖ్యంగా శనివారం రోజున శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క పూజ ఆరాధన చేసుకోవడం పూర్వకం. అలాగే ఏదైనా కృష్ణ దేవాలయంలో నువ్వులతో కూడినటువంటి పదార్థములు చక్కగా ఉండలుగా చేసి, బెల్లంతో నువ్వులు కలిపినటువంటి ఉండలుగా చేసి శ్రీకృష్ణ దేవాలయంలో భక్తులకు పంచిపెట్టినట్లయితే శనిగ్రహ దోష నివృత్తి అవుతుంది. అలాగే ఆర్థిక రుణబాధలు తొలగిపోతాయి. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనయోగం తప్పకుండా కలుగుతుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే కుంభరాశి వారికి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి వారి రీత్యా కుటుంబ సభ్యులను అడిగి ఇష్టదేవత, కులదేవత నిత్య దీపారాధన చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో పురోభివృద్ధి తప్పకుండా కలుగుతుంది. Hi, my name is Gautam and I actually stay in Markajgir itself. Right? I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. ముఖ్యమైనటువంటి విషయము ఏమిటి అనగా ఆకస్మిక ధనయోగము కలగాలంటే, అలాగే ధనయోగాలు మన అన్ని రాశుల వారికి అలాగే మరి మనకి కలగాలి అని చెప్పి అనుకున్నట్లయితే కొన్ని శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలు ఏమిటి అంటే, ముఖ్యంగా ప్రతినిత్యమును కూడా కులదేవత ఆరాధన అనేటువంటిది విశేషంగా చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇష్టదేవత ఆరాధన అంటే తమకు ఇష్టమైనటువంటి దేవీ దేవత ఆరాధన అనేటువంటిది ప్రతినిత్యము కూడా అనుసంధానం చేసుకుంటూ ధూప దీప నైవేద్యములు ప్రతినిత్యము కూడా చేసుకున్నట్లయితే ప్రతి రాశి వారికి కూడా యోగకారకమైనటువంటి ఫలితములు, ధనయోగములు అన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి. అలాగే కలౌ వెంకటేశ్వర అనేటువంటి శాస్త్రవచనం ప్రకారము ఏమిటి, ముఖ్యంగా కలియుగంలో మిక్కిలి ప్రత్యక్షమైనటువంటి దైవము వెంకటేశ్వర స్వామి వారు. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఏమిటి అనగా ప్రతి శనివారమును కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటమును ఉంచి చక్కగా స్వామివారికి తులసి దళములతో ఏమిటి మరి అర్చన గావించి ఒకటి తులసి దళ మాల అనేటువంటి స్వామివారికి ఏర్పాటు చేసి ఆవు నేతితో దీపారాధన అనేటువంటిది గావించి మరి సుగంధ పుష్పములతో స్వామివారికి అర్చన అనేటువంటిది నివేదించి మరి చక్కగా స్వామివారికి షోడశోపచారములతో గనక పూజించినట్లయితే విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా పొందుతారు. అలాగే స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి ఎవరైతే ఆర్థిక రుణ బాధలతో పీడింపబడుతున్నారో, అలాగే ఎవరికైతే ధనయోగము కలగాలని చెప్పి ఆశిస్తున్నారో స్వామివారికి చక్కగా ఏమిటి అనంటే వెంకటేశ్వర స్వామి వారికి ఒక తెలుపు వస్త్రము తీసుకొని దాన్ని చక్కగా ఏమిటి పసుపు కలిపిన నీళ్ళల్లో ఉంచి దాంట్లో కాస్త ఏమిటి పచ్చకర్పూరం కలిపి అందులో ఏమిటి కాస్త తడిపేసి చక్కగా మరి అందులో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరము, అలాగే 2 ఖర్జూరములు, 2 వక్కలు, 2 పసుపు కొమ్ములు,
మీ యథాశక్తి దక్షిణ అంటే ఏమిటి, ఒక 100 రూపాయి కానివ్వండి, 500 రూపాయి కానివ్వండి, 1000 రూపాయి కానివ్వండి, అందులో ఉంచి చక్కగా దాన్ని ముడి వేసుకొని స్వామివారి యొక్క ఆ ముడుపు కట్టినటువంటి ఆ వస్త్రమునకు చక్కగా తిరునామం అనేటువంటిది పెట్టి 9 శనివారములను కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఏమిటి ఆ చిత్రపటం దగ్గర దీపారాధన చేసుకుంటూ దీనికి కూడా షోడశోపచార పూజములు అనేటువంటి చక్కగా జరిపించినట్లయితే మీ యొక్క ధనపరమైనటువంటి విషయాలలో యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా పొందుతారు. ఆర్థిక పరమైనటువంటి రుణ బాధలు తప్పకుండా తొలగిపోతాయి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మంచి చక్కటి యోగకారకమైనటువంటి ఫలితం పొందుతారు. అలాగే ఈ 9 శనివారములు చేసుకున్నటువంటి పిదప ఎవరైనా మరి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో హుండీలో వేసినట్లయితే, లేదా ఎవరైనా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వెళ్ళినట్లయితే వారికి ఇచ్చి పంపించినట్లయితే, ఆ హుండీలో వేసినట్లయితే మీ యొక్క కోరిక తప్పకుండా సఫలీకృతం అవుతుంది. అలాగే ఇక ఆకస్మిక ధనయోగములు, మంచి ధనయోగము కలగాలి అని అంటే, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే శుక్రవారం చేయాల్సినటువంటి ప్రక్రియ కూడా ఒకటి ఉంది అన్ని రాశుల వారు. ఏమిటనగా ప్రతి శుక్రవారమును కూడా చక్కగా అభ్యంగన స్నానమును ఆచరించి మరి ప్రాతకాలంలో నిద్రలేచే స్నాన సంధ్య అనుష్ఠానం చేసుకొని చక్కగా అమ్మవారికి ఏమిటి మహాలక్ష్మి అమ్మవారికి చక్కగా బిల్వ పత్రములతో అర్చించి ఆవు నేతితో ఎర్రని ఒత్తితో మహాలక్ష్మి అమ్మవారికి చక్కగా దీపారాధన చేసుకోవాలి. అలాగే గులాబీ పూలతో కానివ్వండి, ఎర్ర మాందార పూలతో కానివ్వండి మహాలక్ష్మి అమ్మవారిని అర్చన చేయండి. ఇలా 9 శుక్రవారములను కూడా చేయండి. ఈ విధంగా చేసినట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే ఈ 9 శుక్రవారములను కూడా కనకదార స్తోత్ర పారాయణం చేసుకోవడం పూర్వకంగా యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా పొందుతారు. అలాగే ఈ ప్రతి శుక్రవారమును కూడా 9 శుక్రవారములను కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూల మంత్రము ఏమిటి అనగా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మై నమః అనేటువంటి ఈ యొక్క మహామంత్రాన్ని స్మరించుకుంటూ చక్కగా కుంకుమార్చన చేస్తూ ఉండండి ఒక 108 సార్లు. ఈ విధంగా చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితములు తప్పకుండా పొందుతారు. అలాగే ఈ శుక్రవారమును తప్పకుండా ఏకభుక్త భోజనము చేయండి. అలాగే శనివారం విడవకుండా పఠించవలసినటువంటి నామజపం కూడా ఉంటుంది. ఏమిటి, వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకోమని చెప్పినాను కదా, వారి యొక్క మూల మంత్రం ఏమిటి అనగా చక్కగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క గాయత్రి నామం ఉంటుంది కదా, గాయత్రి ఏమిటి మూలమంత్రం ఉంటుంది కదా, దాన్ని జపించుకున్నట్లయితే బాగుగా ఉంటుంది. ఏమిటి, ఓం నిరంజనాయ విద్మయే నిరాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్ అనేటువంటి నామాన్ని ఏమిటి ఆ 9 శనివారములను కూడా చక్కగా పఠించుకుంటూ మీరు చక్కగా పూజ చేసుకున్నట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం, ఇటు చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది చక్కగా మీకు లభిస్తుంది. అలాగే మరి ముఖ్యంగా ప్రతి శుక్రవారమును కూడా ఈ మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూల మంత్రముతో పాటు ఒక 27 సార్లు కూడా కుంకుమార్చన చేసేటువంటి ఒక మహా శక్తివంతమైనటువంటి మూలమంత్రం కూడా ఉంది. అది ఏమిటి అనగా ఓం హ్రీం త్రిభువన పాలిన్యై మహాలక్ష్మై
అస్మాకం దారిద్ర్యం నాశయ నాశయ ప్రచురం ధనం మే దేహి దేహి క్లీం హరీం శ్రీం ఓం అనేటువంటి నామాన్ని ప్రతి శుక్రవారమును కూడా 27 సార్లు మరి అమ్మవారి యొక్క డాలర్ కానీ పెట్టుకొని, అలాగే అమ్మవారి యొక్క రూపం ఏదైనా ఉన్నా సరే ఆ కుంకుమార్చన 27 సార్లు గనక ఈ మంత్రంతో చేసినట్లయితే మరి అందరికీ కూడా ఆకస్మికమైనటువంటి ధనయోగము, ఆర్థికపరమైనటువంటి విషయాలలో యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా అనుభవిస్తారు.